సాధించువారు నాశనమగుదురు, పరమ మండలములో నుండి ఆయన ఉరుముల వలె గర్జించును. చదువు చదువు చదువు. తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు బలమునిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగ చేయును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ఎంతో మహిమకరముగా అయ్యా ఇదిగో నాయన సేవకుల కోడికను మీరు జరిగిస్తూ వచ్చినటువంటి విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మాకు ముందుగా నాయన పెద్దలు, దైవజనులు, అభిషేకించబడిన సేవకుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. భక్తిహీనులకు నువ్వు దూరంగా ఉంటావని, మేము భక్తి కలిగినటువంటి వారంగా ఉంటే మాతో కూడా ఉంటావని, మాలో ఉంటావని, మా చేయి పట్టుకుంటావని, మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి బలపరిచే విషయాలు నీ దాసుని ముఖాంతరం నుండి మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా జీవితాల భక్తి కలిగి ఉండడానికి నీ కృప పొందడానికి సహాయం దయచేయమని, చదివిన లేఖన భాగం నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ ఈ స్టాండర్డ్ అక్కడ ఉన్న స్టాండర్డ్ పెట్టుకున్నాడు, స్టాండ్ సిద్ధపరచుకున్నాడంటే ఒక అర్ధ గంట నుంచి 30 గంట దాకా చెబుతుడా ఏంటి అనుకోవచ్చు. ఒకవేళ స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి సాహస ప్రయత్నాలు ఏం చేయను. జస్ట్ ఒక 10 నిమిషాలే దైవ సేవకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మించిపోకుండా ఆ 10 నిమిషాలు 15 నిమిషాల లోపులోనే నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. చిన్న ఒక చరణం పాడి దేవుని వాక్యం 10 నిమిషాల్లో ముగిస్తాను. 10 నిమిషాల్లో. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అందరం కూడా దేవుని స్తుతిద్దాం. భారమైన ఈ సేవను ఇక చేయలే అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం గట్టిగా. ఆమె స్తోత్రం. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. దేవుని మరి ప్రియులారా, దైవ సేవకులందరికీ కూడా మరొకసారి ప్రభు నామములో వందనాలు. పెద్దలు గౌరవనీయులందరికీ వందనాలు తెలియజేస్తానండి. మనం చదివినటువంటి లేఖన భాగంలో మరి హన్నా అనే స్త్రీ ఇక్కడ ఈ కీర్తనను లేదంటే ఈ మాటలను తెలియజేస్తూ ఆమె పలుకుతున్నటువంటి మాటలు మనం చదువుకొని ఉంటున్నాము. చివరి మాటలు మనం చదువుకున్నాం. తాను నియమించినటువంటి రాజుకు బలమించువాడై ఉన్నాడని. అంత మాత్రమే కాదు, క్రిందకు వచ్చి మరొక మాట ఆమె అంటా ఉంది, తాను అభిషేకించినటువంటి వానికి అధిక బలమును దయచేయువాడని రాయబడి ఉంటుంది. అభిషేకించబడినటువంటి వానికి అధిక బలము దయచేసే దేవుడు. దేవుని బిడ్డలారా,
అభిషేకించబడినటువంటి వారు ఎవరు అంటే మనందరికీ తెలుసు. దైవ సేవకులైనటువంటి వారే అభిషేకించబడినటువంటి వారు. అంటే దైవ సేవకులైన వారు అందరికీ కూడా దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అంటే, ఎలా ఉండాలని, దైవ సేవకులందరూ ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని మన వాక్యం చదవగలుగుతున్నాం అంటే, బలవంతులుగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. దైవ సేవకుడు బలహీనుడుగా ఉండటం దేవుడి చిత్తమో కాదండి. బలహీనులు మరి దైవ సేవకులు, దైవ సేవకురాలు లేదా మనం చేసే పరిచర్య నీరసినటువంటి స్థితిలో ఉండడం దేవుడి చిత్తమో కాదు. కృంగిపోయిన స్థితిలో ఉండడం దేవుడి చిత్తమో కాదండి. కృషించిపోయే వారంగా ఉండడం దేవుడి చిత్తమో కాదండి. మరి దేవుడి చిత్తం ఏమిటి అంటే, దేవుని వాక్యం చెబుతుంది, మనం అధిక బలవంతులముగా మార్చబడమే దేవుని యొక్క చిత్తము, సంకల్పమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మనము అనేక సందర్భాలు చూడగలుగుతాం. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు, దావీదు తన కుటుంబంలో చిన్నవాడైనప్పటికీ అభిషేకము కలిగినప్పుడు తన జీవితము, అభిషేకం లేనప్పుడు తన జీవితం వేరు. అభిషేకించబడిన తర్వాత తన జీవితము, తన విధానము మారిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. అభిషేకించబడిన తర్వాత తన ఎదుట శత్రువులైనటువంటి గొలియాతులు ఏం చేయలేకపోయారండి? నిలవలేకపోయారండి. వాళ్ళు బలవంతులైనప్పటికీ, వాళ్ళు గనులైనప్పటికీ, వాళ్ళు ధనవంతులైనప్పటికీ, వారు మరి చక్కటి ఎత్తు, చక్కటి మరి మాటకారితనం కలిగినటువంటి వారు, వారి చేతుల యుద్ధాలు, మరి ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు దావీదు ఎదుట నిలవలేకపోయారండి. కారణం ఏమిటి అంటే, దావీదును దేవుడే అభిషేకించాడు కాబట్టి దావీదు ఎదుట వారు నిలవలేకపోయారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లరా, అభిషేకించబడిన వారికి దేవుడు అధిక బలం దయచేస్తాడు. ఆ అధిక బలము శత్రువులు వెన్నులో వణుకును పుట్టేస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. ఆ అధిక బలము మనకు విరోధులైనటువంటి వారి జీవితాలలో మరి భయాన్ని పుట్టేస్తుందండి. ఎవరు కూడా మనమైన మరి ఆ అభిషేకించబడినటువంటి వారి మీద లేచి ఎవరు కూడా జయాన్ని చూడలేరు. ఎందుకంటే దేవుని సేవకులారా, దైవ సేవకులారా, దైవజనులారా, దేవుని వాక్యం చెబుతుంది మరలా ఆయన అధిక బలం ఇచ్చేవాడు, ఆయన సేవకునికి అధిక బలం ఇచ్చేవాడు. స్తోత్ర. ఆయన సేవకులకి అధిక శక్తినిచ్చే దేవుడు ఆయన. ఇంకో మాట చెప్పాలంటే, నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అభిషేకించబడినటువంటి విరోధంగా రూపించబడిన ఆయుధాలు కూడా వర్ధిల్లవు. కొంతమంది సవాల్ చేస్తారు, నీ అంతు చూస్తా, నీ ఊర్లో లేకుండా చేస్తా, నీ కుటుంబం అంతా చూస్తా, ఇక రకరకాలటువంటి సవాల్ విసురుతూ ఉంటారు సేవకుల పైన. అయినప్పటికీ కూడా దేవుని ప్రియులారా, దేవుని సేవకులారా, మనం అభిషేకించబడిన వారం కనుక మనకు విరోధంగా రూపించబడిన ఆయుధాలు కూడా వర్ధిల్లకుండా దేవుడే ఆయన కాపాడుకుంటూ ఉంటాడు, మనకు అధిక బలం ఇస్తూ ఉంటాడని దేవుని లేఖన భాగంలో మనం బైబిల్ చెబుతుంది. తాను అభిషేకించబడిన వానికి దేవుడు అధిక బలము దయచేస్తాడు. లోకస్తులకి లేనటువంటి బలము అభిషేకించబడిన వారికి దేవుడు దయచేస్తాడు. ధనవంతులకు లేని బలము అభిషేకించబడిన వారికి దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో అధికారమైనటువంటి వారికి లేని బలం అభిషేకించబడిన వారికి దేవుడు దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదుకే కాదండి, మోషేను కూడా మనం మోషే గారిని కూడా గమనించినప్పుడు, ఆ కొండపైన ఆయన గొర్రెలు మేపుకుంటున్న సమయంలో ఒక పొదలో, మరి మనందరికి తెలిసినటువంటి విషయమే, అగ్నిగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ దేవుని చిత్తమంతా మోషే గారికి దేవుడు తెలియజేసినప్పుడు ఆ మోషే అన్న మాట ఏమిటంటే, నేను బలహీనుడను, నేను నత్తి వాడను, అవసరమైతే మరొకరిని పంపించు, నువ్వు చెప్పే కార్యాన్ని నేను చేయుటకు అసమర్థుడను, బలహీనుడను, నాకు చేత కాదని చక్కగా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నప్పుడు దేవుడు, నాకు తెలుసు మానవులకి నోరిచ్చిన వాడు నేను కాదా అని అక్కడ మోషేని గద్దించి, మరి మోషేని హెచ్చరించి, నువ్వే నాకు కావాలి, నీవే వెళ్ళాలి. వాస్తవానికి బలహీనుడైనప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారము, దేవుని మాట ప్రకారం అడుగులు వేస్తూ తాను ఆ ఫరో రాజు ఎదురుకు వెళ్ళినప్పుడు మనకు తెలిసినటువంటి విషయమే, అక్కడ ఉన్నటువంటి వారందరి మీద కంటే కూడా, ఐగుప్తు రాజులు ఉన్నటువంటి రాజుల కంటే, అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళ కంటే, అక్కడ ఉన్నటువంటి శకుడు గాండ్రల కంటే, అక్కడ ఉన్నటువంటి మేధావుల కంటే, అక్కడ ఉన్నటువంటి సైన్య జన ప్రవాహముల కంటే కూడా దైవజనుడు మోషేకి దేవుడు అధిక బలము దయచేసి శత్రుల గుండెలో వణుకు పుట్టించాడు. చప్పలు కొట్టి మనందరం దేవునికి కనపరచుదాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నిజముగా పిల్లరా, యెహోవా ఎవడు అని పలికినటువంటి ఫరోనే, నీకు దండం పెడతా బాబా, నీకు దండం పెడతా, నీవు నీ జనులు ఈ స్థలం నుంచి
వెళ్ళిపోండి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, మిమ్మల్ని భరించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఏర్పాటు చేయబడినటువంటి మోషేకు దేవుడు అటువంటి బలాన్ని దయచేశాడు. ఏర్పాటు చేయబడినటువంటి మోషేకు అటువంటి బలాన్ని దయచేశాడు. వాస్తవానికి సేవకులకు వచ్చినటువంటి శ్రమలు, సేవకులకు వచ్చినటువంటి పోరాటాలు, సేవకులకు వచ్చినటువంటి నిందలు, సేవకులను బెదిరించే బెదిరింపులు, సేవకుల మీద లేచే అంత ఆ వైరం ఎవరికీ ఉండదని మనందరూ ఎరిగినటువంటి వారమేనండి. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, బంధువుల నుండి సమస్యలు, సంఘం నుండి సమస్యలు, నమ్మినటువంటి వారిని మోసగించే పరిస్థితులు, కొన్నిసార్లు అనిపించే పరిస్థితి ఏమిటంటే ఈ శ్రమలన్నిటి మధ్యలో వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక విధంగా మళ్ళీ బ్రతుకుదేరు కొనసాగిస్తే అయిపోతేమని నా వరకు నేను అనుకున్నానండి. మిమ్మల్ని అంటే నా వరకు నేను అనుకున్నా. నా జీవితంలో స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితులు అంతగా డిప్రెషన్ అంటే బయట వాళ్ళు పోరాటం చేస్తున్నారంటే వేరు, కానీ ఇంట్లో వాళ్ళనే లేపుతాడు అపవాది గాడు. భార్యనే లేపుతుడు, సేవకురాలనే లేపుతుడు. సేవకురాలు మంచిది కాదా అంటే సేవకురాలు ఎంతో మంచిది. సేవకురాలు పిలుపు లేదంటే సేవకురాలకి పిలుపు ఉంది. పిల్లలు మంచోళ్ళు కదంటే పిల్లలు మంచోళ్ళే. భార్య మంచిది, సేవకురాలు మంచోళ్ళు, పిల్లలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. మరి ఎందుకు ఇట్ట తయారవుతున్నారు ఏం అర్థం కాదు. ఎందుకు వైరంగా ప్రవర్తిస్తున్నారో ఏం అర్థం కాదు. ఎందుకు తిరగబడుతున్నారు ఏం అర్థం కాదు. ఎందుకు పోట్లాడుకొస్తున్నారు ఏం అర్థం కాదు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని నిందిస్తారు, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని గాయపరుస్తారు. నిజంగా ఆ గాయాలకు తట్టుకోలేక విలవిల కోడి కట్ చేసి తలగా కోడి కనుక స్తోత్రం, హల్లెలూయా, చేసేది గిలగిల కొడుకున్నట్టు సేవకుడు మళ్ళీ బయట చెప్పుకునే దానికి వీలు లేదండి. సేవకులకి అదొక వరం. సేవకులకు ఉన్న వరం ఏంటంటే ఎక్కడ చెప్పుకోకూడదు. ఇప్పుడు ఫెలోషిప్ కింద మందిరం వచ్చామా, నా ఇంట్లో ఉన్న సమస్య పర్రపాటును కూడా చెవులో చెప్పకూడదు. ప్రార్థన చేయమనే చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెప్పామా వాళ్ళ ముందర కూడా యేసు రక్తం వేసి చేయము. స్తోత్రం, హల్లెలూయా. కానీ నిజముగా ఎంత పోరాటం అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వేదనలు సేవకుడికి ఉంటాయంటే అది చెప్పన ఆ వీలు కానన్ని సమస్యలు ఉంటాయండి. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా భయంకరమైనటువంటి పోరాటాలలోకి అపవాదిగాడు సాతానుడు సేవకులు నడిపించి ఎట్లాగైనా వెనక తిరిగిపోయేటట్టు చేయాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ చివరి మాట చెబుతా ఉన్నాను. సేవకుడికి వచ్చినటువంటి శ్రమలు, సేవకుడికి వచ్చినటువంటి బాధలు, సేవకుడికి వచ్చినటువంటి నిందలు, దైవ సేవకుడికి వచ్చినటువంటి పోరాటాలు ప్రపంచంలో ఎవరికి రావేమో. కానీ దేవుని పిల్లరా, ఈ దినం వాగ్దానం అనుకోండి, లేదంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి. దేవుడి వాగ్దానం, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అభిషేకించబడినటువంటి ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని పోరాటాలు వచ్చినా సరే, ఎన్ని నిరాశలు వచ్చినా సరే, ఎంతమంది గుమ్ముగుడినా సరే, ఎంతమంది ఎదురు లేచినా సరే, వారందరి ఎదుట దేవుడు సేవకుడికి అధిక బలము దయచేసేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచము ఆదిమ క్రైస్తవ కాలం నుండి ఈ దినం వరకు కూడా సేవ జరుగుతుంది. సేవకుడు బ్రతుకుతున్నాడు, సేవకుడు ఇంకా సేవలు నిలబడుతున్నాడు, సేవ చేస్తున్నాడంటే ఒకే ఒక కారణం అండి. బలవంతుడైనటువంటి దేవుడు సేవకుడితో ఉండి అధిక బలము దయచేస్తూ నడిపించడాన్ని బట్టే సేవకులందరూ ఇంకా నిలబడగలుగుతున్నారు, సేవకులందరూ పరిచర్య చేయగలుగుతున్నారు, సేవకులందరూ ఇంకా ప్రకటించగలుగుతున్నారు. హల్లెలూయా. సేవకులందరూ కూడా స్తుతించగలుగుతున్నారు. ఇంకా సేవకులందరూ కూడా ఇంకా ఇదిగో ఏదో ఒక రోజు దేవుడు నాకు సహాయము చేయకపోడా, ఏదో ఒక రోజు దేవుడు నన్ను నిలబెట్టకపోడా, ఏదో ఒక రోజు దేవుడు నన్ను మండించకపోడా, ఏదో ఒక రోజు నా కన్నీరు దేవుడు నాట్యంగా మార్చకపోడని ఒక నిరీక్షణతో కొనసాగగలుగుతున్నారు. అంటే కారణం ఒకటే, మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఎరిగి ఉన్నాము, ఆయన బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంకా సేవకులు అందరూ నిలబడగలుగుతున్నారు, నడిపించబడగలుగుతున్న ఆయన సేవలో. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబ్రహాం గారితో దేవుడు ఒక మాట అంటాడండి, ముగిచేస్తాను. ఏమంటాడంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నా సంధిలో నువ్వు నిందారహితముగా నడుచుకోవాలి. నువ్వు నిందారహితంగా నడుచుకుంటే, నువ్వు పాపం లేనివాడిగా నడుచుకుంటే, నీవు అపవిత్రత లేనివాడిగా నడుచుకుంటే, నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తిగా నడుచుకోగలిగితే నా సర్వశక్తిని నీ జీవితంలో చూపించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినట్లుగానే, ఆయన మాట ఇచ్చినట్టుగానే అబ్రహాం జీవితంలో దేవుడు ఆ మాటలను నెరవేర్చాడండి. ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలను చూపించాడు, ఆయన బలాన్ని నిరూపించాడు. అబ్రహాము ఎక్కడైతే అడుగు పెట్టాడు, ఎక్కడైతే ఆయన ప్రయాణం కొనసాగించాడు, ప్రతి స్థలంలో శత్రువుల ఎదుట కూడా చివరికి తన భార్యని అపహరించాలని, తన భార్య పైన కన్నెర్ర చేసి, తన భార్యను కూడా తన గృహానికి పిలుచుకున్నటువంటి రాజు ఎదుట కూడా ఎక్కడ బలహీనుడు కాకుండా
ఒక ఉన్నతమైన రీతిలో ఆయన బలాన్ని, ఆయన హస్తాన్ని అబ్రహాంకి తోడుగా ఉంచుచు ఉన్నతమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అధిక బలం ఇచ్చే దేవుడు ఆయన. దావీదుకి బలం ఇచ్చాడు ఆయన, అబ్రహాం గారికి అధిక బలం ఇచ్చాడు ఆయన, మోషేకి అధిక బలం ఇచ్చాడు ఆయన. దేవుని పిల్లరా, చివరి మాట, గొప్ప సేవ చేసి ఆకాశం నుండి అగ్ని కురిపించి వర్షాన్ని కురిపించి వర్షాన్ని కూడా ఆగిపోమంటే ఆగిపోయినట్లుగా చేసి చివరికి ఒకనొక సమయంలో ఒక స్త్రీ అయినటువంటి యెజెబెల్ రాణికి భయపడి, ఇక నాలాంటి వాడు బ్రతకడం కంటే చచ్చిపోవటమే మేలు, నా పితరుల కంటే నేనేమి గొప్పవాడనా, నా పితరులే గొప్ప గొప్ప వాళ్ళు మరణించి దేవుడి రాజులు సుఖంగా హ్యాపీగా బ్రతికారు, ఇక నాకు ఈ జీవితం అవసరమా, ఈ బ్రతుకు అవసరమా, ఈ సేవ అవసరమా, ఈ పోరాటాలు అవసరమా, ఈ కష్టాలు అవసరమా, ఈ కన్నీళ్ళు అవసరమా అని చెప్పేసి అభిషేకించబడినటువంటి ఏలి అనే ఒకనొక సమయంలో పరిస్థితులను బట్టి నీరసిల్లిపోయి నిరాశలో ఉండిపోతే నా దేవుడు చూశాడు. నువ్వు అభిషేకించబడిన వాడి నువ్వు నీరసిల్లిపోవడం ఏంటి, నువ్వు అభిషేకించబడినటువంటి వాడివి నువ్వు బలహీనం అయిపోవడం ఏంటి అన్నట్లుగా దేవుడు తన మనసులో అనుకున్నాడేమో. వెంటనే ఒక దూతను పంపించాడు, అక్కడ ఆయనకు ఆహారాన్ని పెట్టించి అధిక బలము దయచేశాడంట. ఆ బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణం చేసి, స్తోత్రం, హల్లెలూయా, ఎక్కడికి నడిపించబడాలో అక్కడికి నడిపించబడ్డాడని దేవుని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉంటున్నాయండి. ఈ దినమున దేవుని సంధికి వచ్చినటువంటి ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిరాశలు, ఆటంకాల మధ్యలో మనం ఉంటున్నాము. కానీ ఒకటే గుర్తుంచుకోవాల్సినటువంటి, జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాట, ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, ఆయన బలం నీకు ఎప్పుడు తక్కువ చేయడు, ఆయన అధిక బలం నీకు దయచేసి, మనకు దయచేసి ఆయన సేవలు ఇంకా ఊరేగించే దేవుడిగా ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో చివరికి ఒక మాట అంటాడు, నన్ను బలపరచు అని అంతే నేను సమస్తము చేయగలుగుతాను అంటాడు అండి. హల్లెలూయా. దేవుడు పౌలు గారిని కూడా బలపరచబట్టే, బలాన్ని ఇవ్వబట్టే ఆ భయంకరమైనటువంటి చీకటి సామ్రాజ్యంలో దేవుని సువార్తను ఆనాడు ప్రకటించగలిగాడండి. ఎంతమందిని చంపడానికి లేచారు, ఎంతమందిని పొడవడానికి లేచారు, ఎంతమందిని లేకుండా చేయాలని కంకణాలు కట్టారు, ఎంతమందిని పౌలు జీవితాన్ని స్మాష్ చేయాలి, ఇక పౌలుని భూమి మీద లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుని సేవకులారా పౌలుని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవుని సంకల్పము, దేవుని నిర్ణయం వచ్చేంత వరకు పౌలు దారిలో వెళ్తూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, దేవుని పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అధిక బలము నా దేవుడు పౌలుగా నాడు దయచేయడాన్ని బట్టి. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, మరి అధిక బలము దయచేయాలంటే ఏం చేయాలి అంటే, మొదటిగా అభిషేకించబడిన వారికి అధిక బలం దయచేస్తాడని మనం వింటా వచ్చాం. మరి అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనందరికీ తెలిసినటువంటి మాటలే. పెద్దలు హస్త నిక్షేపణ చేయడం ద్వారా అభిషేకించబడతాం. అది కొంచెం మాత్రమే మన జీవితంలో కలిగే అభిషేకం. మరి అభిషేకం, అధిక అభిషేకము, అధిక బలము ఎట్లా మన జీవితంలో పొందుకోగలుగుతామంటే, ఒకటి దేవునితో సహవాసము చేయటం ద్వారా, ప్రార్థనా జీవితం ద్వారానే అభిషేకాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనా జీవితం కలిగి తండ్రితో సహవాసం చేస్తూ రాత్రంతా ఆయనతో గడుపుతూ పగలపూటకి అభిషేకంతో బలముతో నింపబడి గ్రామాలకు వెళితే దయ్యాలు కేకలు వేశాయి, దయ్యాలు అరిచాయి, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, పరిశుద్ధుడా, మాతో నీకేం పని, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి కేకలు వేయగలిగే కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. యేసయ్య సేవ బలముతో కొనసాగించబడింది అంటే శత్రువు ఎవరు కూడా యేసుని ఏం చేయలేకపోయారంటే ప్రార్థనా జీవితాన్ని బట్టి అధిక బలమును, అధిక శక్తిని యేసుప్రభు వారి భూమి మీద పొందుకోగలిగినటువంటి వాడిగా ఉంటున్నాడండి. రెండవది పేతురు జీవితం కూడా మనం గమనిస్తే, పేతురు శిష్యుల గురించి ప్రభు వారు అంటారు, భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది అంత బలం వారికి, ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి? విద్య లేని పామరులే, జ్ఞానం లేనటువంటి వారే, తెలివి లేనటువంటి వారే, కానీ అంత బలం, అంత సామర్థ్యం, అంత శక్తి శిష్యులకి ఎక్కడ వచ్చిందంటే యేసయ్యనే ఫాలో అయ్యారు. యేసయ్య ఎలా ప్రార్థన చేశారో ఈ పేతురు శిష్యులు కూడా అలాగనే ప్రార్థన అనుభవంలో కొనసాగించబడి సేవ చేయగలిగారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకనొక సందర్భంలో అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ ఆయన ఉపే అనే పట్టణంలో ఉన్నప్పుడు చర్మకారుని సీమోని ఇంటి దగ్గర ఆయన దిగి ఉన్నప్పుడు భోజనం సిద్ధపరచడం ఆలస్యమైందని చెప్పి మిద్దెక్కి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నేనైతే భోజనాలు చేయడం ఆలస్యమైందంటే ఫోన్ పట్టుకుంటా, ఖచ్చితంగా కొద్దిసేపు ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తా. తప్పిదాలు ఒప్పుకోవాలి కాబట్టి, తప్పిదాలు ఒప్పుకునేవాడిని కనుకరిస్తారని దేవుడు చెప్పాడు కాబట్టి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆనాడు పేతురు అయితే ఫోన్ పట్టుకోలేదు, లేదా మరొకరికి ఫోన్ చేయలేదు, మరొక కాలేదు, వెళ్ళి మిద్దె మీదకి ఎక్కి
ప్రార్థన చేయడం మొదలు పెట్టగా ఉండగానే అభిషేకించబడినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక బలమైనటువంటి దర్శనాన్ని చూడగలిగాడు. కొర్నేలి ఇంటికి రప్పించబడగలిగాడు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలిగాడు. ప్రభునందు దేవుని పిల్లల ప్రార్థన మనకి అభిషేకాన్ని ఇస్తుంది. ప్రార్థన యేసే రూపులోకి మనం మారుస్తుంది. ప్రార్థన మన పరిచయాన్ని అభివృద్ధి పరుస్తుంది. ప్రార్థన మన జీవితాల స్థితిగతులు మార్చేది. దానియేలు ఆనాడు నిలబడగలిగారు, ఆ బబులోను దేశం నిలబడగలిగారు అంటే కేవలం ఒకే ఒకటండి, దానియేలు దాని స్నేహితులు ప్రార్థన అనుభవమే వారిని మరణశాస్త్రం నుంచి తప్పించగలిగిందండి. ఆ మరణపు కోరల నుంచి వారిని విడిపించగలిగింది. ఎటువంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మనం నడిపించబడగలగాలన్నా యేసేతో సహవాసమే మనకు దిక్కండి. సేవకులకి యేసేతో సహవాసమే దిక్కండి. ఆ సహవాసమే మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. రెండోది సహవాసం, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటం వల్ల మనం అభిషేకించబడినటువంటి వారంగా ఉంటాం. మూడోది దేవుని స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా. ఎరుకో పట్టణంలో పిల్లల అభిషేకించబడిన వారందరూ కూడా దేవుని స్తుతించినప్పుడు దేవుని బలమైన కార్యాలు అక్కడ జరగగలిగాయి. ఇంకా ఈ దేవుని కొరకు నాలుగోది ఎదురు చూచడం ద్వారా కూడా మనము అభిషేకించబడతాం, బలవంతులుగా మార్చబడగలుగుతాం. దేవుని కార్యాలు మన జీవితంలో సేవలు చూడగలిగిన వారముగా ఉండగలుగుతాం. అతి కృప మనందరికీ ప్రభు వారు దయచేసి కృప చూపి బలపరిచి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. తమ్ముడు జానవేశ్వరి మంచి జ్ఞానవంతుడు, బైబిల్లో పాస్టమ్ గారు కూడా మంచి దైవ జ్ఞానం కలిగిన అమ్మగారు. పిల్లలు వారు స్టేటస్లో కొన్ని పెడుతుంటారు, ఎప్పుడు దేవుని మాట. పిల్లలు చిన్న పిల్లలు అయినా వారు ఎక్కువ ప్రార్థనలు ఉన్నాయి పెడుతున్నప్పుడు సంతోషపడుతుంటారు. చిన్న వయసు అయిన జ్ఞానంలో దేవుని జ్ఞానం ముందుకెళ్తున్న సేవకుడికి మనందరి తరపున చప్పలు కొట్టి తప్పకుండా వారిని అభినందించాల్సింది జానవేశ్వరి గారిని. కనుక వారికి ఒక మంచి లక్షణం ఉంది, ఎవరు ఏది చెప్పినా మట్టుకు వినే లక్షణం ఉంది. అదొక్కటి బాగా నన్ను హత్తుకుంటుంది అన్నమాట. వ్యక్తిగతంగా వారిని ఎందుకు అభినందిస్తానంటే, ఎవ్వరు చిన్న వయసులో చిన్నవారైనా పెద్దవారైనా ముందు తల ఊపి రెస్పెక్ట్ చేయడమే వారికి ఉన్న మంచి లక్షణం. కనుక మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రతి చివరి మంగళవారం నాడు